ఎవరిది? వీరభద్రరావు గారిది. ఆయన మీ పార్టీ సీనియర్ నాయకుడు కాదా? మీ పార్టీలో ఉన్నవాడు కాదా? కాదా? వెంకటరెడ్డి గారు అనుమానాలు ఆరోపణలు మొత్తం మీ చుట్టూ ఉన్నాయి. మీరు డిఫెండ్ కాదు, ఎంక్వైరీ వేయండి. ఇస్తానండి, ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు కదా, చెప్పండి. నేను క్లియర్ గా చెప్తున్నాను సార్, వీళ్ళు చేస్తున్న అరాచకాలకి పులివెందలే ఫస్ట్ ఓటమిగా డిక్లేర్ అవబోతోంది. వాళ్ళ చెల్లెళ్ళ కీలక పాత్ర పోషిస్తారు. వెంకటరెడ్డి, షర్మిల, సునీత, వీళ్ళిద్దరే జగన్మోహన్ రెడ్డి గారి నాశనానికి, ఆయన కర్మ చేసిన కర్మకి బాధ్యులు కాబోతూ ఈ రోజు ఆయన ఓటమికి వాళ్ళే ప్రచారం చేస్తారు. గుర్తు పెట్టుకోండి, వెంకటరెడ్డి గారు సొంత చెల్లెలు రాష్ట్ర మహిళలు కాదు. అమ్మా పని చేయండి, వాళ్ళతో పాటు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఇటు మీకు జనసేన నుంచి ఆడ మీకు సీట్ లేదు కాబట్టి మీరు కూడా వెళ్ళి సునీత మటో లేదంటే శరణ మటో ఖాళీగా ఉన్నారు. ప్రాబ్లం లేదు. రెండు వినండి, మీరు అయిపోయింది ఇంకా టైం. రెండో పాయింట్ వచ్చేటప్పటికి సిబిఐ ఏం చెప్పిందమ్మా, ఇంగ్లీష్ లో బాగా చదివావు కదా, నీకు బాగా ఇంగ్లీష్ వచ్చు కదా. ప్రాసెస్ డిలే అయ్యిందమ్మా, అడ్డంకులు సృష్టించారు, మాకు సహకరించలేదు ప్రాసెస్. అక్కడ పోర్టు అధికారులు ఎవరమ్మా? పోర్టు అధికారులు వినమ్మా, పోర్టు ఎవరి మధ్యలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉంటారా? పోర్టు ఎవరి చేతిలో ఉంటుందమ్మా? పోర్టు అధికారులు ఎవరు? సిబిఐ అధికారులు ఎవరు ఉంటారు? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే వాళ్ళు డిలే అయ్యిందని చెప్పారు. డిలేకి దానికి ఆయన ఎవడో ట్వీట్ పెడితే చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకొని వచ్చి మీరు చదవటం తప్ప ఇంకేం అర్థం ఉండదు. రెండోది అసలు కాదమ్మా, అసలు మీరు మాట్లాడేదానికి ఒక అర్థం ఉందా? ఇందాక నేను అన్నాను కాపులకు సంబంధించి అడిగా, మీ కాపులకు సంబంధించి మీ ఎంతమందికి మీరు సీట్లు ఇచ్చారు ఓవరాల్ గా అడిగా. మీరు రాయలసీమలో ఇవ్వలేదండి అంటే మీరు గుంటూరు జిల్లాలో చెప్పండి. జనసేన గుంటూరు జిల్లా సంబంధించి మీకు ఒక సీట్ లేదు. మా నాన్న మనవాడు కమ్మక తప్ప కాపుకి ఎందుకు ఇవ్వరా సీటు? దానికి సమాధానం చెప్పండి. గుంటూరు జిల్లాలో కాపులు ఉన్నారు కదా, ప్రకాశం జిల్లాలో మీరు ఎందుకు కాపుకి సీటు చెప్పండి. అనంతపురం మీరు కాపుకి ఎందుకు ఇవ్వరా? జనసేన ఏం మీకు సీట్ ఇచ్చే దిక్కు వారు ఉందా? చంద్రబాబు నాయుడు ముట్టు తీసుకొని ఆ ముట్లో మళ్ళీ వాళ్ళు డబ్బులు ఎవరిస్తే అంత పని చేయించుకోవాలి. మళ్ళీ మీరు మాట్లాడతారు కనీసం మాట్లాడకుండా అర్థం ఉంటుంది కదా. జనసేనకు ఒక బాక్స్ కేటాయించడం, ఎందుకంటే మీరు ముగ్గురు అంతే కదా సార్, ముగ్గురు గారు ఒక బాక్స్ పెట్టేయండి సార్. ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడతారు, ముగ్గురు ఒకటే వర్షం ఉపయోగం. దాంట్లో ఏదో కొత్తదనంగా ఏదైనా చర్చ జరగాలి, దాని మీద ఏమన్నా మాట్లాడడానికి ఉండాలి. అంత మించి ఎంత మీరు ఎంత నమ్ముకున్నారమ్మా తిరుపతి సీటు ఏమా? తిరుపతిలో జనసేనలో పనికొచ్చేవాడు ఎవడు లేడా? తిరుపతి జనసేనలో పనికొచ్చేవాడు ఎవడు లేడా? వైఎస్ఆర్ చిత్తూరు నుంచి డబ్బు చేసుకున్నారా? తిరుపతిలో పనికొచ్చేవాడు జనసేనలో ఒక్కలేడా? అంతా ఎవరో ఉన్నారా? కాదు, తిరుపతిలో ఒక పనికొచ్చేవాడు లేడని చెప్పి వైఎస్ఆర్ నుంచి తీసుకున్నారా? దానికి సంబంధించి కేసీఆర్ నాని ఎందుకు కొనుక్కున్నారబ్బా? కేసీఆర్ నాని ఎందుకు కొనుక్కున్నారు? కేసీఆర్ నాని ఎందుకు కొనుక్కున్నారు? చెత్త చెత్త మాట్లాడతారు కదా. ఏ వాళ్ళందరూ కేసీఆర్ నాని అక్కడ చిత్తూరు కేసీఆర్ నాని ఎందుకు కొనుక్కున్నారు? పనికొచ్చేవాడు లేడా జనసేనలో చెప్పండి? వైఎస్ఆర్ నుంచి చిత్తూరు నుంచి డబ్బులు ఇస్తే సీట్లు అమ్ముకుంటారా? ఇది మీ పార్టీ బతుకు. మళ్ళీ మీరు చెబుతారు జనసేన గురించి. జనసేన అనేది ఒక పార్టీకి ఎప్పుడైనా కనపడిందా? ఎవరు డబ్బులు ఇస్తాడు సీటు, భీమవరంలో డబ్బులు ఇస్తాడు సీటు, కొంతకాలం డబ్బులు ఇస్తే కొంతకాలం సీటు. ఆయన ఎవడో హైదరాబాద్ నుంచి పోలీసు డబ్బులు ఇస్తే వాడికి సీటు, వచ్చి డబ్బులు ఇస్తే ప్రజారాజ్యం గీతా గెలవలేరా? గీతా గారికి ఆ సత్తా లేదా? మీ పార్టీ సంక్షేమం అందలేదా పిఠాపురంలో? మళ్ళీ ఎందుకు మిథున్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు? మిథున్ రెడ్డిని ఇన్ఛార్జ్ ఎందుకు వేశారు? అతను ఎంపీ ఆస్పిరెంట్ కదా. రాయలసీమ ప్రాంతం వ్యక్తి తెచ్చుకొని పిఠాపురంలో ఎందుకు వేశారు? అంటే మీ వాళ్ళు చెత్తగాని వల్ల మీ వాళ్ళు ఓడిపోతారా? మీ వాళ్ళు సంక్షేమం అందించలేదా? అభివృద్ధి చేయలేదా పిఠాపురానికి? ప్రజలు గీతా గారిని యాక్సెప్ట్ చేయరా? పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకత తగ్గింది అని మీరేమైనా ఊహించి చూద్దాండి. ప్రచారాలు మొదలైన తర్వాత ఇంకా మరి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి, పిఠాపురంలో గీతా గారి సామర్థ్యం తక్కువనా? ఎందుకు మిథున్ రెడ్డి గారు వెళ్ళారండి? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? గెలవలేదా? సంక్షేమం పిఠాపురం ప్రజలకు అందలేదా? డెవలప్మెంట్ లేదా పిఠాపురంలో? డెవలప్మెంట్ చెప్పండి.